మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ వివాదంపై అక్టోబర్ 4న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. లడ్డూ వివాదంలో నిజ నిజాలు నిగ్గు తేల్చాలని వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలని కోరారు వైవి సుబ్బారెడ్డి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4న సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు విచారించబోతోంది. అక్టోబర్ 4వ తేదీన ఈ కేసును విచారించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఈ కేసుల జాబితాలకు సంబంధించి అక్టోబర్ 4వ తేదీన విచారణ జరిపేందుకు టెంటేటివ్గా కేసు లిస్ట్ అయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా నిజానిజాలన్నీ కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్తో నిజానిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్నే సిట్టు వెళ్ళవేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో పూర్తిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే తప్ప నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు ఉన్నారు. సో ఆ నేపథ్యంలో హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా చంద్రబాబు నాయుడు ఈ లడ్డూ ప్రసాదంలో కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది అనేటువంటి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలందరినీ కూడా గాయపరిచాయి, ఆందోళనకు చెందేలా చేసినటువంటి నేపథ్యంలో నిజాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్తో నిజాలు బయటికి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో జరిగినటువంటి ఒక కమిటీ ద్వారా విచారణ జరగాలన్నది ఎంపీ వైవి సుబ్బారెడ్డి వేసినటువంటి పిటిషన్ ముఖ్య ఉద్దేశం. లేదంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఫుడ్ టెక్నాలజీ ఆఫీసర్స్తో కలిపినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ పూర్తిగా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు జరిపి వాస్తవాలన్నిటిని కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందన్నది వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు అడ్మిట్ చేసుకుంది. ఆ మేరకు దీనికి సంబంధించినటువంటి నెంబరింగ్ ఇచ్చారు. అలాగే ఏ తేదీన విచారణ జరపాలో కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు టెంటేటివ్గా అక్టోబర్ 4వ తేదీని డిసైడ్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీంట్లో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి నిజాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పేటువంటి స్క్రిప్ట్ను పోలీసులు ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదని కూడా విశ్వ హిందూ పరిషత్ అభిప్రాయపడింది. అలాగే ఇటు ప్రముఖ న్యాయవాది బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ అంశంపైన చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దీనిపైన దర్యాప్తు జరగాలి. లడ్డూ వివాదానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు బయటికి రావాలంటే సుప్రీంకోర్టే జోక్యం చేసుకోవాలని సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ దాఖలు చేశారు. సో వీటన్నిటిపైన సుప్రీంకోర్టు అతి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుంది. ప్రస్తుతానికైతే మనకు ఉన్న సమాచారం మేరకు అక్టోబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు దీనిపైన విచారణ జరిపేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే అనేక వాస్తవాలు కూడా బయటికి వచ్చాయి. నిజానికి ఏఆర్ డైరీ ఫుడ్స్ సరఫరా చేసినటువంటి 4 ట్యాంకర్లను ఇప్పటికే టీటీడీ రిజెక్ట్ చేసింది. వాటిని అసలు ప్రసాదం తయారీలోనే వాడలేదని ఇప్పటికే ఈవో సాక్షాత్తు చెప్పినారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఆ జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వినియోగించారని ఆయన కామెంట్స్ చేస్తున్నారు. సో మొత్తానికి ఇప్పటికే 2 డబుల్ టాక్, ఒక ద్వంద్వ ప్రమాణాలతో ఒకవైపు ఈవో ఒకటి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఒకవైపు మాట్లాడుతున్నారు. సో ఈ అంశాలన్నీ కూడా ప్రజల ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపైన అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.